హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో హ్యాపీ న్యూ ఇయర్ అండి ఆల్ ఆఫ్ యూ. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. ఈ ఇయర్ మొత్తం అంతే అండి. థింక్ పాజిటివ్, పాజిటివ్ ఎదురవుతుంది. మీరు అన్నింటిలో ప్రతి విషయంలో మీరు అనుకునే అన్నీ సాధించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో రాధే రాధే 996ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ ఆ డివైన్ నుండి అందించే మెసేజెస్ మీకు గైడెన్స్ వస్తుందండి. సో నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ, చేయబోయే వారందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో రాధే రాధే 996 అండి. రాధే రాధే అనే నామాన్ని మనం 2 టైమ్స్ జపించడం ద్వారా 1000 టైమ్స్ ఆ కృష్ణుని నామాన్ని స్మరించినంత పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేస్తామండి. యాక్చువల్గా రాధే రాధే అనే నామాన్ని కృష్ణుడే స్వయంగా తన నోరుతో, తన స్వయ కంఠంతో రాధని పిలుస్తాడండి. అంత ఫేవరెట్ ఆ నామం తనకి. సో రాధే రాధే అనే నామస్మరాన్ని మనం కూడా జపించడం ద్వారా ఆ కృష్ణుని బ్లెస్సింగ్స్ మనకు ఎల్లవెల్లలా మన తోడు ఉండి కాపాడుతుందండి. రాధే రాధే 996 అండి. వెరీ పాజిటివ్ అండ్ ఎనర్జెటిక్ నామం అండి. సో మీకు వచ్చే ఆటంకాలన్నీ తొలగిస్తుంది, అది డ్యామ్ షూర్ అండి. రాధే రాధే 996 అండి. సో ఈరోజు వచ్చేసి మనం గాడ్ గైడెన్స్ ఏందో చూసేద్దామండి. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీ జీవితంలో అన్ని సంతోషాలు, మీరు అనుకునే అన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటున్నానండి. అవుతాయి కూడా అందరికీ. ఈ 2025 చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందండి. బట్ మన నెగిటివ్ వెళ్ళి పాజిటివే వస్తుందండి అంతా. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్. పాజిటివ్ ఆలోచించే వాళ్ళకి అన్నీ పాజిటివ్ అవుతాయండి. మనము ఆ పాజిటివ్ రాధే రాధే అనే నామాన్ని జపించండి, షూర్గా అవుతుంది. మన లోపలికి నెగిటివ్ అంతా వెళ్ళి పాజిటివ్ వస్తుంది. థింకింగ్ కూడా పాజిటివ్ చేయాలండి, నెగిటివ్ ఆలోచించొద్దు, అసలు ఆ వర్డ్ ఉచ్చరించొద్దండి. సో మన రాధే రాధే ఛానల్ను చూసిన ప్రతి ఒక్కరండి మన డిస్క్రిప్షన్ బాక్స్లో రాధే రాధే అనే నామాన్ని మీరు టైప్ చేయండి. మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. మీకు తెలియకుండానే మీ లైఫ్లో మంచి మంచి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. మీకు వచ్చే ఆటంకాలు కూడా తొలగిపోతాయండి. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు గెయిన్ చేసుకుంటారండి. సో మీరు అది చేసి చూడండి. మీరు ఒక 1 వీక్ ఆర్ 2-3 డేస్లో అండి మీకు ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా తొలగిపోతాయి. సో నేను అందరికీ మీ బాగు కోరే చెప్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు రాధే రాధే అనే నామజపాన్ని ఒక 11 టైమ్స్ ఆర్ 6 టైమ్స్ అన్నా మీరు టైప్ చేయండి. చూడండి, మీ పాజిటివ్ ఎనర్జీ మీకు గెయిన్ అవుతుంది. రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి, నాకు మెసేజెస్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో ఈరోజు వచ్చేసి మనం గాడ్ గైడెన్స్ ఇది చూసేసామండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయాయి అందరివి. రాధే 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 రాధే. హ్యాంగ్డ్ మ్యాన్, క్వీన్ ఆఫ్ స్పాట్స్, 2 కార్డ్స్ చూసారా? అసలు యాక్చువల్గా ఈరోజు నేను లవ్ రీడింగ్ చేద్దామనుకున్నాను, మీకు వద్దులేదు అందుకని. క్వీన్ ఆఫ్ స్పాట్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ అండి. మీరు బలంలో భావించద్దు. హ్యాంగ్డ్ మ్యాన్ ఉంటేనే నాకు చాలా నవ్వు వస్తుంది. అవ్వడం కాదు, పాపం వాళ్ళ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఆల్రెడీ ఈ కార్డు ముందుకు వచ్చిందండి. ఏం లేదండి, ఈరోజు హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ అంటే మనకు సిచ్యువేషన్స్ ఎలా ఎదురవుతాయంటే, హ్యాంగ్డ్ మ్యాన్ అండి అంటే ఆ సమస్యను ఎలా తేల్చుకోవాలనే సతమతంగా ఉంటారు, సందిగ్ధ అవస్థలో ఉంటారండి. బట్ వీళ్ళు చాలా బ్రిలియంట్ ఉంటారండి, ఇంటెలిజెన్సీ ఉంటారు. మీరు ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటారండి షూర్గా. అంటే తదేకంగా వాళ్ళలో వాళ్ళు నిమగ్నమై, హ్యాంగ్డ్ మ్యాన్ అంటే దాన్ని ఎలా సొల్యూషన్ ఏంటి అనేది వెతికే పొజిషన్ అనమాట అండి. నేను ఇలా అంటే అలా వేలాడదీయడం కాదు, ఆ పొజిషన్ అలా ఉంటుంది. సో వీళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్సీ తోటి వాళ్ళు తదేకంగా ఆలోచించి ఏకాంతంగా మంచి డిసిజన్ తీసుకుంటారండి. ఆ నాలెడ్జ్ని అనేది గెయిన్ చేస్తారండి. ప్రతి దానికి సొల్యూషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు చాలా సైలెంట్లో ఉండేసి వాళ్ళ ఆత్మ పరిశోధన చేసుకుంటూ ఉంటారండి. ఈ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్స్ వీళ్ళు ఏంటంటే మొత్తం మీద ఈరోజు ఏంటంటే మీకు ఏదైనా
సమస్య వచ్చినా తదేకంగా ఆలోచించుకుంటూ దాని సొల్యూషన్ అయితే వెతుకుతారండి. ఆ సొల్యూషన్ ద్వారా కూడా మీకు జ్ఞానోదయం అవుతుందని దీని మీనింగ్ అండి. ప్లస్ అయ్యి ఓ 3 కార్డ్స్ ఉన్నాయా? నేను 2 కార్డ్సే అనుకున్నాను. సారీ. సో వీడియో కంటిన్యూ చేయాలి, మ్యాటర్ చేంజ్ అయిపోయింది. 3 నేను 2 కార్డ్సే అనుకున్నానండి. ఓకే, నో ప్రాబ్లం. ఓ బ్యూటిఫుల్ అండి. న్యూ ఇయర్లో చాలా బాగా వచ్చినాయి మనకి ఎనర్జీస్ వచ్చేసి. నేను చూడలేదండి, ఐఎమ్ సారీ. నేను 2 కార్డ్సే అనుకున్నాను, బట్ 3 కార్డ్స్ ఉన్నాయి లోపల. మనం ఇది లైవ్ కాబట్టి మనం దీన్ని ఏం చేంజ్ చేయలేము. సో కంటిన్యూ చేసామండి. ఇది వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ అండి, మెజిషియన్, ది క్వీన్ ఆఫ్ అ సార్ట్స్. సూపర్గా వచ్చాయండి ఈ కార్డ్స్ మాత్రం, చాలా బాగున్నాయి. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ మీకు ఈరోజే అంటే ఐ థింక్ ఈ ఇయర్ మొత్తం అండి మీకు ఏ సిచ్యువేషన్ వచ్చినా 1 మంత్ అండి, ఇయర్ మొత్తం కాదు. ఈ కార్డ్స్ అనేది మోస్ట్లీ మనకు 1 మంత్ ఆర్ మన ప్రెడిక్షన్స్ ప్రకారం 1 మంత్ అయితే వర్కౌట్ అవుతాయి. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ వస్తుందండి. అంటే ఒక సమస్య ఎలా తేల్చుకోవాలనే సందిగ్ధ అవస్థలో ఉంటారు. బట్ మెజిషియన్ అండి, మెజిషియన్ అంటే ఇది కూడా ఒక మేజర్ ఆర్కానా అండి. సూపర్ కార్డు ఇది. నంబర్ 1 అండి. మెజిషియన్ అంటే చాకచక్యంగా వాళ్ళ తెలివితో ప్లస్ వాళ్ళ గాడ్ గైడెన్స్ కూడా ఉంటుందండి వీళ్ళకి. అంటే ఈరోజు మనకు వచ్చే సమస్యలకి మీకు ఈ కార్డ్స్ అంటే మీకు అర్థం కాదు, నేను బ్రీఫ్గా చెప్పేస్తున్నాను చూడండి. సూపర్గా ఉన్నాయండి. హ్యాంగ్డ్ మ్యాన్ ప్లస్ మెజిషియన్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఈ మీకు వచ్చే సమస్యలకు ఈ ఇయర్ మొత్తం, న్యూ ఇయర్ మొత్తం సూపర్గా ఉంది. మీరేం వరీ కావద్దు. మోస్ట్లీ మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ఏంజిల్స్, ఆ డివైన్ మనకు అందించేసిందండి. ఈ రాధే 996 ఛానల్ చూసే వాళ్ళకైతే షూర్గా సూపర్గా ఉందండి. పాజిటివే మీకు వస్తుంది. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ ఏ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా మీరు దాన్ని ఆలోచించి దాన్ని ఒక కొలిక్కు తీసుకొస్తారు. అది కూడా ఎలా అంటే మామూలుగా కాదండి, ఒక రేంజ్లో. ఎలా అంటే చూడండి, ఇక్కడ మెజిషియన్ అనమాట, ది మ్యాజికల్. ఈ టారో కార్డ్లోనే మేజర్ ఆర్కానా అండి. అన్నీ వాళ్ళ దగ్గర అంటే ఒక షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఒక మెజిషియన్ లాగా, ఒక మాంత్రికుడిలాగా వాళ్ళు దాన్ని ఆ ప్రాబ్లమ్ని సూపర్గా సాల్వ్ చేసేసుకొని క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చూసారా. ఈ ఎట్లా అంటే వీళ్ళు మేనేజ్ ఎలా చేస్తారంటే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తారండి. ఒక ఎవరి దగ్గరన్నా వర్క్ చేయాలన్నా వాళ్ళకి సీక్రెట్గా ఒక సీక్రెట్ ఏజెన్సీని పెట్టేసి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ ఏంటి అనేది ప్రత్యేకంగా చూసుకొని వాళ్ళను ఒక మదర్ లాగా గైడ్ చేసుకొని వాళ్ళతో చాకచక్యంగా పనులన్నీ చేయించుకుంటారండి వీళ్ళు. అంటే ఎవరితో మనస్పర్ధలు అవి పోకుండా బ్రిలియంట్గా, ఇంటెలిజెంట్గా వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళ కార్యాన్ని వాళ్ళు చేసుకొని వాళ్ళని కూడా తన కన్న పిల్లలాగా, బిడ్డలాగా చూసుకుంటారండి. మొత్తం మీద ఇయర్ మొత్తం ఏంటంటే మీకు ఎవరికైనా ఇన్ ఎనీ ఫీల్డ్, జాబు, రిలేషన్, షేర్ మార్కెట్, బిజినెస్, అగ్రికల్చర్, ఎనీ రిలేటివ్స్ అండి, మీకు ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ వస్తుంది. అంటే సమస్య వస్తుంది, ఎలా తేల్చుకోవాలనేది కూడా మీరు తదేకంగా ఆలోచించి పాజిటివ్ ఎనర్జీ మీకు గెయిన్ అవుతుంది. ఒక మెజిషియన్లా, సూపర్ మెజిషియన్లా, ఒక మాంత్రికుడిలాగా. అంటే మాంత్రికుడు అంటే ఏదో మంత్రమాల వేసినట్టు కాదు, ఒక సమస్యకు పర్ఫెక్ట్గా సొల్యూషన్, ఎవరిని నొప్పించకుండా మీ పనులు మీరు ఒక ఒక మన మంత్రదండం వేస్తే ఎలా క్లియర్ అవుతాయో పనులని అలా చేయించుకుంటారు మీ తెలివితో. ఓకేనా. వాళ్ళని అలా మెప్పించేసి మంచిగా వాళ్ళతో పనులు కూడా వాళ్ళని మనసు నొప్పించకుండా వాళ్ళని ఒక ఒక నర్చరింగ్గా చూసుకొని వాళ్ళకన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళతో చేయించుకునే పనులన్నీ మీరు ఇంటెలిజెంట్గా చేయించుకుంటారండి. వాళ్ళని బాగా కూడా చూస్తారు, అలా ఏం కాదు, మనస్ఫూర్తిగా వాళ్ళ వర్క్ అనేది మీరు గ్యాదర్ చేసుకొని చేయించుకుంటారండి. మొత్తం మీద ఒకరితో మన పనులను, వాళ్ళని ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటారండి. ఈ కార్డ్ మీనింగ్ వచ్చేసి ఇదే అండి. ఎనీ సిచ్యువేషన్స్, ఎనీ ప్రాబ్లమ్స్ ఎవరితో అయినా మీ డీలింగ్ సక్సెస్ఫుల్గా అవుతాయి. ఒక మాంత్రికుడు లాగా మీరు ఆలోచించి ఒక మెజిషియన్ లాగా మ్యాజిక్ చేసేసి వాళ్ళను గ్రాపింగ్ చేసేసుకొని వాళ్ళతో పనులు చేయించుకుంటారు, వాళ్ళని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఎగ్జాంపుల్కి టాటా బిర్లా వాళ్ళు ఉన్నారు కదా, తను ఎంప్లాయీస్ని వాళ్ళ కన్న పిల్లలాగా ఎలా చూసుకొని వాళ్ళతో వర్క్ చేయించుకొని ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారండి. తను చనిపోయిన తర్వాత కూడా వాళ్ళందరికీ వాళ్ళ ప్రాపర్టీలో షేర్ ఇచ్చారు. అది మీకు అందరికీ తెలుసు. అలా అండి ఈ కార్డ్స్ మీనింగ్ వచ్చేసి
ఏదున్నా వాళ్ళతో చాకచక్యంగా ఎనీ రిలేషన్స్ చాకచక్య చేయించుకొని వాళ్ళని అంత నర్చరింగ్గా కేరింగ్గా చేసుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటారండి. వాళ్ళని కూడా పరిపూర్ణంగా చూశారు. సో ఈ ఇయర్ మొత్తం సూపర్గా ఉందండి. మీరు అలాగే ఉండాలి. ఒక మాంత్రికుడిలాగా వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళని నర్చరింగ్గా చేసుకోవాలండి. అలాంటప్పుడే ఒక ఇండస్ట్రీ అయినా, ఒక ఇల్లు అయినా, ఒక అగ్రికల్చర్ అయినా, ఎనీ ఫీల్డ్ అండి మనము ఒక టాటా వాళ్ళని మనము ఇన్స్పైర్గా తీసుకోవచ్చండి. మీకు అందరికీ తెలుసు. ఆ విధంగా ఉంటుందండి. మీరు కూడా ఆ విధంగా మెలుక్కోవాలని గాడ్ గైడెన్స్ ఇస్తుంది. ఎవరిని నొప్పించొద్దు. వాళ్ళతో మంచిగా చేసుకొని మ్యాజికల్గా చేసేసి వాళ్ళ ఎనర్జీని మనం యూస్ చేసుకోవాలండి. వాళ్ళని కూడా కన్న పిల్లలుగా ఎంప్లాయీస్ని టాటా బిర్లా ఇలా అంటే నేను ఎగ్జాంపుల్ మీకు తొందరగా అర్థం కావాలని చెప్తున్నాను. అలా చేయించుకోవాలి. అలా చేయించుకుంటారు ముందు ముందు ఇయర్ మొత్తం. సో దానివల్ల సక్సెస్ అండి. మీరు చూసారు కదా టాటా బిర్లా ఎలా అంటే తను లేకున్నా అసలు ఒక రేంజ్ అండి. ఒక లైఫ్ అంటే అలా ఉండాలండి. లీడ్ చేసేది ఒక కామన్ మ్యాన్ ఒక ఎదిగి ఎలా అయ్యారో. సో ఇదండి ఈరోజు గాడ్ గైడెన్స్ వచ్చేసి సూపర్గా ఉందండి. ఐ లైక్ ఇట్. చాలా బాగుంది. మీరు ఈ కార్డ్స్ ఎలా వచ్చిందో అలా మీరు కూడా మీ లైఫ్లో సూపర్గా ముందు ముందు అడిగేస్తారండి. గాడ్ గైడెన్స్ అండి. డోంట్ వరీ, బీ పాజిటివ్గా ఆలోచించండి, బీ స్ట్రాంగ్ అండి, ముందుకు అడిగండి. చాలా బాగుంది. ఈ భవిష్యమే అంతే అండి. మీకు ఏది వచ్చినా మీరు మెజిషియన్లో ఎదురయ్యి అన్నీ డీల్ చేస్తారండి. చాలా బాగుంది. ఎవరిని నొప్పించరు, మీరు నొచ్చుకోరు, పనులన్నీ సాఫీగా సాగుతాయి. ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. సో పాజిటివ్గా వచ్చిందండి. బీ స్ట్రాంగ్, ముందడిగేయండి, ఏం వరి కావద్దు, అన్నీ సూపర్గా అవుతాయి. క్వీన్ ఆఫ్ స్వాట్స్ లాగా ఎదుగుతారండి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కొరకు. ఓకేనా అండి? మీ న్యూ ఇయర్ మొత్తం చాలా బాగా గడుస్తుందండి. మీరు వరి కావద్దు, పాజిటివ్గా ఆలోచించండి. చాలా పాజిటివ్గా ఉందండి. మీ ఫ్యూచర్ కూడా సూపర్గా ఉంది. ఓకేనా? ఓకే, ఒక్కసారి మనము ఈ గాడ్ గైడెన్స్ ఈ ఒరాకిల్ కార్డ్స్ నుండి ఒకసారి చూసేసామండి. షార్ట్ ఫామ్లో వీడియో లెంత్ అవుతుంది అంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలని కొంతమంది మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారండి. అర్థమయ్యే వాళ్ళకి అయిపోతాయి, నో వరీ, నేను ఎవరిని అనను. బట్ అందరికీ క్లియర్గా అర్థం కావాలని ఎగ్జాంపుల్స్ సహా చెప్తున్నానండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మీకు అలా జరుగుతుంది డ్యామ్ షూర్గా. ఓకేనా? 100% అవుతుందండి. 2025 చాలా నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీయే ఉంటుందండి. అందరికీ సక్సెస్ చేస్తుంది. అలా ఉన్నాయి. అలా అని మనం ఏదో బద్ధకంగా కూర్చుంటే కాదు. మన పనులు మనము టైం టు టైం చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా చేయాలి. ఓకేనా? వర్క్ ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా వర్క్తో అన్నీ వస్తాయి. అలా అని మనం ఊరికైనా కూర్చుంటే మన దగ్గరికి ఏది రాదండి. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. మనం చేస్తేనే దేవుడు కూడా సహకరిస్తాడు. ప్రకృతి కూడా సహకరిస్తుంది. మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. అయితే గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కూడా ఏం చేయలేడండి. నా మాట మీనింగ్ కాదండి. వర్క్ చేయాలి, ఫలితాన్ని దేవుడి పైన వదిలేసేయాలి. డ్యామ్ షూర్గా ఎవరు ఏది చేస్తే ఆ ఫలితం వాళ్ళకు ఖచ్చితంగా అందుతుందండి. సో ఈరోజు గాడ్ గైడెన్స్ వచ్చేసి పాస్ట్ లైఫ్ కనెక్షన్స్. అబ్బో, చాలా మంచి కార్డ్ వచ్చిందండి. పాస్ట్ లైఫ్ కనెక్షన్స్, యువర్ కనెక్టెడ్ ఎక్స్పీరియన్స్ రూట్స్ బ్యాక్ టు యువర్ పాస్ట్ లైఫ్. ఈ కార్డ్కి మీనింగ్ ఏంటంటే యువర్ కరెక్ట్ ఎక్స్పీరియన్స్ రూట్స్ బ్యాక్ టు యువర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్. మనకేంటంటే మనం ఈ లైఫ్లో షార్ట్ ఫామ్లో చెప్పేస్తున్నానండి. మనకు కొన్ని చాయిసెస్ ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి కొన్ని ఫీల్డ్సే ఇష్టం ఉంటాయండి. మేబీ కొంతమందికి డాక్టర్ అంటేనే ఇష్టం అండి, ఆ ఫీల్డ్ అనే ఇష్టం. లా అంటేనే ఇష్టం, కొంతమందికి ఇంజనీరింగ్ అంటేనే ఇష్టం. ఇవన్నీ వాసనలు అంటే ఇవన్నీ చాయిసెస్. ఇవన్నీ ఏంటంటే మనకు పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ నుండి ఆ రూట్స్ అనేది, ఆ చాయిస్ అనేది, ఆ టేస్ట్ అనేది ఆ రూట్స్ నుండే వస్తాయండి. అందరికీ అన్నీ నచ్చవండి. కొంతమంది స్పిరిచువల్గా వెళ్తారు, కొంతమంది మ్యూజికల్ ఫీల్డ్ అంటారు, కొంతమంది క్లాసికల్గా ఉంటారు, కొంతమందికి ఫోక్ ఇష్టం అండి. అలా అనమాట. ఎవరి చాయిస్ వాళ్ళే. ఆ చాయిస్ కూడా ఎలా అంటే అందరికీ ఒకే కలర్ నచ్చదు, ఒకే చాయిస్, ఒకే ఫుడ్ నచ్చదు. ఇవన్నీ ఏంటంటే పాస్ట్ లైఫ్ రూట్స్ అనేది, మన చాయిస్ అనేది, మన టేస్ట్ అనేది, మనకు ఒకరు నచ్చేది ఒకరు నచ్చకపోవడము, ఎవరి చాయిస్ వాళ్ళకి. ఆ చాయిస్ అన్నీ ఏంటంటే పాస్ట్ లైఫ్ రూట్స్ నుండే మనకు కనెక్టెడ్ ఉంటాయి. ఆ పాస్ట్ లైఫ్ నుండే మనం చేసే కర్మలు అవన్నీ ముడిపడి ఉంటాయని దీని మీనింగ్ అండి. ప్రతి ఒక్కటి
ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారమే ఈ యూనివర్సల్ లా ఉంటుందండి ఒకటి, అదో పెద్ద హిస్టరీ. ఆ యూనివర్సల్ లా ప్రకారమే మనం గత జన్మలో చేసుకున్న కర్మలను ఏవైనా బ్యాలెన్స్ ఖచ్చితంగా అందరికీ ఉంటుందండి. ఆ బ్యాలెన్స్ ప్రకారమే ఈ జన్మలో ఎత్తుతారు. అవే మళ్ళీ కంప్లీట్ చేయడానికి వాళ్ళ కడుపులో పుట్టడమో, లేకపోతే వాళ్ళకి రిలేటివ్స్గా అవ్వడమో, సంథింగ్ ఏదో ఒక రిలేషన్ ఉంటేనే వాళ్ళు మన దగ్గరకు వస్తారండి. ఎవరైనా పర్లేదండి, ఈవెన్ యానిమల్స్ అయినా పర్లేదు, ఏదైనా మన ఫ్రెండ్స్ అయినా, మన అందరూ క్లోజ్గా కాలేరండి, కొంతమంది అవుతారు. అదేంటంటే వాళ్ళ కనెక్షన్స్ ఉంటాయి మనతో. మన కాలేజ్లో ఉన్న, మన స్కూల్లో ఉన్న అందరూ క్లాస్మేట్స్ అందరూ మనకు టిక్ కారండి. మీరు అబ్జర్వ్ చేస్తారా? ఎవరో ఒక్కరో ఇద్దరు, మేబీ మోస్ట్లీ అయితే 5 మెంబర్స్, అంతకన్నా ఉండరు. మోస్ట్లీ అయితే 2 or 3 వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనతో అంత క్లోజ్గా ఉన్నారంటే మనకి ఏదో కనెక్షన్స్ ఉన్నాయి. మ్యారేజెస్ అయినాయంటే కూడా వాళ్ళతో ఏదో కనెక్టివిటీ ఉంది, వాళ్ళ కర్మ మనతో ముడిపడి ఉంది. కాబట్టి కర్మ అనేది చేసేంత వరకు మనకు అది వాళ్ళ రిలేషన్స్ అయినా ఏదైనా ఉంటుందండి. పిల్లలు కూడా అంతే అండి, ప్రతి ఒక్కరు అంటే అంతే అండి. ఈ రిలేషన్స్ వాళ్ళతో మన కర్మ ఎంత వరకు ముడిపడి ఉంటే అంతవరకు మన లైఫ్లో ఉంటారండి. ఎవరైనా ఎవరి లైఫ్లోనూ అంతే. ఆ కర్మ క్లోజ్ అయిపోతే వాళ్ళు మన లైఫ్లో నుండి వెళ్ళిపోతారండి. అది షూర్ అండి, డ్యామ్ షూర్. అది కర్మ సిద్ధాంతం ప్రకారమే మనకి ఈ సృష్టి అంతా నడుస్తుంది. యూనివర్సల్ లా అండి అది. సో ఇలా ప్రకారమే అంతా నడుస్తాయి. కర్మ సిద్ధాంతం అంటే అదేనండి. పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ తోటే అన్ని కనెక్షన్స్ మనకు వస్తాయి ఈ లైఫ్లో. ప్రతి ఒక్కరికి అంతే అండి. మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కటి అంతే అండి. ఫ్రెండ్స్ అయినా, రిలేషన్స్ అయినా, ఎనీ రిలేషన్స్ ఎంతవరకు వాళ్ళు మన లైఫ్లో ఉంటారో, ఎంతవరకు మనకు ఆ సంబంధాలు ముడిపడి ఉన్నాయో అంతవరకు ఉంటారు. తర్వాత మన అకౌంట్ వాళ్ళతో క్లోజ్ అయితే వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారండి. మనం కూడా అంతే, వేరే వాళ్ళది. సో ఇదండి ఈ కార్డ్ మీనింగ్ వచ్చేసి. దీనికోసం చెప్పాలంటే చాలా ఉంది, బట్ వీడియో లెంతీ అయిపోతుంది. సో పాస్ట్ లైఫ్ కర్మలోనే మనం ఎవరైనా వచ్చినా, మన లైఫ్లోకి ఎవరైనా వచ్చినా వాళ్ళని డిలే చేయొద్దండి. వాళ్ళతో మనకి ఏ ముడిపడి ఉందో ఆ పనులేదో మనం చేసేసి క్లియర్ చేయాలండి అకౌంట్. కాకపోతే ఆ గడ్జెస్ అనేది, ఆ ముళ్ళు అనేది ఎప్పటికీ ఉంటాయండి. అందుకే ఎవరు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళతో మనం సఖ్యతగా ఉండి వాళ్ళ రిలేషన్ కార్డ్ కట్టింగ్ అంటారండి, చేసేసేయాలి. కాకపోతే ప్రతిసారి ఉండి మన మనసులు ప్లస్ మన టైంని అన్నీ ఇచ్చేసి అంటే జన్మలు ఉంటాయండి. ఈ కార్డ్ కట్టింగ్ ఇవన్నీ ఒక పెద్ద హిస్టరీ అండి. అది తర్వాత ఒక్కొక్కసారి నేను చెప్తాను. సో పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ నుండే మనకు అన్ని రిలేషన్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క కుక్క పిల్లని మన ఇంట్లో పెంచుకున్న దాంతో కూడా మనకి ఏదో ఒక సంబంధము ముడిపడి ఉంటేనే గత జన్మ ఉంటే అది మన ఇంట్లో ఉంటుంది. ఇంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ప్రతి ఒక్కటి అంతేనండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో ఎంత చెప్పినా ఇంకా చెప్పాలని ఉంటుంది, బట్ వీడియో లెంతీ అయిపోతుంది. కొంతమంది అక్క నువ్వు చెప్పని కూడా అంటున్నారు కాల్ చేసి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్. సో హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.